హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అంటే డీఎస్సీకి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సోషల్ కంటెంట్ అనేది మనం థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. దానికి ఆల్రెడీ మనకు అయిపోయింది చాలా కంటెంటు. మన మధ్యలో ఉన్నామండి ప్రెజెంట్ అయితే సోషల్ కంటెంట్ సగం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం చెప్తున్నాం ఇంకా ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. తెలుగు కంటెంట్ కంప్లీట్ చేసాము. మెథడాలజీ కంప్లీట్ చేసాము. అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ అన్నీ కూడా మనం మా ఛానల్‌లో చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్తున్నామండి. క్లాస్ వైస్, లెసన్ వైస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఏ లెసన్‌కి ఏ బిట్స్ వస్తాయనేది మనం చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఛానల్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లే లిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానల్, జీడీఎస్ ఛానల్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకు డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అసలు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ముందు వీడియోస్ చూడండి. ఎందుకంటే లెసన్ వైజ్ చెప్తున్నాం కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుందండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే ఇది మనకి సోషల్ కంటెంట్‌లోనే మనకిది మొదటి సామ్రాజ్యాలండి. మొదటి సామ్రాజ్యాలనే లెసన్ అండి సోషల్ కంటెంట్‌లో. ఈరోజు దానికి సంబంధించి బిట్స్ అనేవి ఎలా వస్తాయి, ఎన్ని వస్తాయి అనేది మనం చెప్పుకుందాము. ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్‌ది సామ్రాజ్యాల రాజులను ఏమంటారు? సామ్రాజ్యాల రాజుల్ని ఏమంటారు అడుగుతున్నానండి. ఫస్ట్ చూడండి, గవర్నర్లు అంటామా? చక్రవర్తులు అంటామా? రాకుమారులు అంటామా? దూతలు అంటామా? సామ్రాజ్యాల రాజులను ఏమంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చక్రవర్తులు అని అంటాము. సామ్రాజ్యాల రాజులను ఏమంటామండి? చక్రవర్తులని అంటాము. నెక్స్ట్ మనకి రెండోది చూడండి, భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తి ఎవరు? భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తి ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అశోకుడు, బింబసారుడు, చంద్రగుప్త మౌర్యుడు, కుమారగుప్తుడు. ఎవరు అసలు భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తి ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ చంద్రగుప్త మౌర్యుడు అండి. భారత ఉపఖండంలోని మొట్టమొదటి అంటే తొలి చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తి ఎవరంటే మనకి ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్, అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఫస్ట్ చూడండి, చాణక్యుడా, చంద్రగుప్త మౌర్యుడా, మొగస్తనిస్సా, కనిష్కుడా. ఎవరు అర్థశాస్త్రాన్ని రచించారు అని అంటే ఈ నలుగురిలో ఆప్షన్ మనకి ఇక్కడ 1 అండి, చాణక్యుడు. ఎవరండి? చాణక్యుడు. అర్థశాస్త్రాన్ని చాణక్యుడు రచించారు. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారండి? చాణక్యుడు. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? చాణక్యుడండి. మెగస్తనిస్ రాసిన పుస్తకం ఏది? మెగస్తనిస్ రాసిన పుస్తకం ఏది? ఫస్ట్ ఇండికా, లేదా అర్థశాస్త్రమా, మేఘ సందేశమా, కుమార శతకమా? అసలు ఏంటి మెగస్తనిస్ రాసిన పుస్తకం ఏది? మెగస్తనిస్ రాసిన పుస్తకం ఏదంటే మనకు ఆప్షన్ 1 అండి, ఇండికా. మెగస్తనిస్ రాసిన పుస్తకం ఏదంటే ఇండికా అండి. మెగస్తనిస్ రాసిన పుస్తకం ఏదండి? ఇండికా. నెక్స్ట్ మనకు చూడండి, ఐదోది, విదేశీ వస్తువులు దొరికే ప్రాంతం ఏది? విదేశీ వస్తువులు ఎక్కడ మనకి దొరుకుతాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉజ్జాయినిలోన, సువర్ణగిరిలోన, తక్షశిలలోన, అలాగే బోధనలోన ఎక్కడ దొరుకుతాయి విదేశీ వస్తువులు? మనకి ఏ ప్రాంతంలో దొరుకుతాయి అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, తక్షశిలలో ఉంది. తక్షశిలలో విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం అండి. తక్షశిల అనేది విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం. నెక్స్ట్ మనకి చూడండి, ఆరోది, శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? శాసనాల ద్వారా వర్తమానాన్ని అంటే సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? శాసనాల ద్వారా మనకి వర్తమానాన్ని అంటే విషయాన్ని ప్రజలకు తెలియజేసే మొట్టమొదటి రాజు ఎవరు అంటే అశోకుడా, కనిష్కుడా, శ్రీముఖుడా, బింబసారుడా? ఎవరు శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే మనకు ఆప్షన్ 1 అండి, అశోకుడు. అశోకుడు అని శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే అశోకుడు అండి. నెక్స్ట్, ఏడోది, అశోకుని శాసనాలు చాలా వరకు ఏ భాషలో ఉన్నాయి? అశోకుని శాసనాలు చాలా వరకు ఏ భాషలో ఉన్నాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ సంస్కృత భాష,
ప్రాకృతమా, తెలుగా, హిందీ ఏ భాషలో ఉన్నాయి అశోకుని యొక్క శాసనాలు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రాకృతం భాషలో ఉన్నాయండి. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృతం భాషలో ఉన్నాయి. అశోకుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయండి? ప్రాకృతం భాషలో చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ మనకి 8వ చూడండి. కళింగ అనేది నేటి ఏ రాష్ట్ర పాత పేరు? ఏ రాష్ట్రం యొక్క పాత పేరు? కళింగ అనేది నేటి ఏ రాష్ట్రం యొక్క పాత పేరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఒడిశా రాష్ట్రమా, బీహారా, భువనేశ్వర, గుజరాత్ ఏ రాష్ట్రం యొక్క పాత పేరు అండి కళింగ అనేది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి ఒడిశా. ఒడిశా రాష్ట్రం యొక్క పాత పేరు ఏంటంటే కళింగ అండి. ఒడిశా రాష్ట్రం యొక్క పాత పేరు ఏంటండి? కళింగ. కళింగ అనేది నేటి ఏ రాష్ట్రం పాత పేరు అంటే ఒడిశా. మనకి ఇది మనం ఇప్పుడే ఒడిశా రాష్ట్రం యొక్క పాత పేరండి. నెక్స్ట్ మనకి 9వ చూడండి. అశోకుడు చేసిన యుద్ధం ఏది? అశోకుడు ఏ యుద్ధం చేశారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ మొదటి పానిపట్టు యుద్ధమా, కన్వా యుద్ధమా, కళింగ యుద్ధమా, రెండవ పానిపట్టు యుద్ధమా? ఏ యుద్ధము అశోకుడు చేసిన యుద్ధం అని అడుగుతున్నారండి. అశోకుడు చేసిన యుద్ధం ఏది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. కళింగ యుద్ధం. అశోకుడు ఏ యుద్ధం చేశారండి? కళింగ యుద్ధం. అశోకుడు చేసిన యుద్ధం ఏంటండి? కళింగ యుద్ధము. అశోకుడు చేసిన యుద్ధము కళింగ యుద్ధము. అలాగే మనకి ఇక్కడ చూడండి 10వది. ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఎవరు? ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని సాధించారు, అలాగే యుద్ధాలకు కూడా స్వస్తి పలికారు. ఆ రాజు ఎవరు? ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన రాజు ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి కనిష్కుడు, రెండోది అశోకుడు, మూడోది హర్షుడు, 4 బింబసారుడు ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అశోకుడు ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయాన్ని పొందాడు, కానీ ఆ యుద్ధాలకి స్వస్తి పలికాడు అనమాట. ఆ రాజు ఎవరంటే అశోకుడు. నెక్స్ట్ 11 చూడండి. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు? శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ సముద్రగుప్తుడా, చంద్రగుప్తుడా, అశోకుడా, హర్షుడా ఎవరు? శాసనాల ద్వారా వర్తమానానికి ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అంటే అశోకుడు అండి. అశోకుడు ధర్మ ప్రచారం కోసం నియమించిన అధికారులు ఏమని పిలుస్తారు? అశోకుడు ధర్మ ప్రసారం కోసం నియమించిన అధికారులు ఎవరు? ధర్మ మాతృల, వేగుల, దోతల, రాకుమారుల ఎవరు? అశోకుడు ధర్మ ప్రసారం కోసం నియమించిన అధికారులు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ధర్మ మహామాతృలండి. అశోకుడు ధర్మం ప్రసారం కోసం నియమించిన అధికారులు ఎవరంటే ధర్మ మహామాతృలు. నెక్స్ట్ మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన రాజు ఎవరు? మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన రాజు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి హర్షుడు, రెండవది కనిష్కుడు, మూడవది అశోకుడు, 4 సముద్రగుప్తుడు. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన రాజు ఎవరు అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అశోకుడు. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన రాజు ఎవరంటే అశోకుడు అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఇతరుల మతాన్ని గౌరవించాలని చెప్పిన రాజు ఎవరు? ప్రతి ఒక్కరూ ఇతరుల మతాన్ని కూడా గౌరవించాలి అని చెప్పిన రాజు ఎవరు అంటే ఫస్ట్ చూడండి సముద్రగుప్తుడా, చంద్రగుప్తుడా, అశోకుడా, హర్షుడా ఎవరు? మన మతమే కాకుండా ఇతర మతాలను కూడా గౌరవించాలి అని చెప్పిన రాజు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అశోకుడు. ప్రతి ఒక్కరూ మన మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి అని చెప్పిన వాళ్ళు ఎవరంటే అశోకుడు అండి. నెక్స్ట్ 15 మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు అని అడుగుతున్నా. ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడా, బింబసారుడా, అశోకుడా, కనిష్కుడా ఎవరు మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అశోకుడు. మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరండి? అశోకుడు. మౌర్యుల్లో ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు? అశోకుడు.
మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఏ వంశం వారు సామ్రాజ్యాన్ని స్థాపించారు? మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఏ వంశం వారు సామ్రాజ్యాన్ని స్థాపించారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఇక్షకుల, శాతవాహన, కాకతీయుల లేకపోతే సుల్తాన్లు ఎవరు స్థాపించారు? మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఏ వంశం వారు సామ్రాజ్యాన్ని స్థాపించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, శాతవాహనులు. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత శాతవాహన వంశం వారు సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. శాతవాహనుల రాజధాని ఏది? శాతవాహనుల రాజధాని ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ధాన్య కటకమా, పాటలీపుత్రమా, విజయపురియా, శ్రీకాకుళమా? అసలు ఏంటి శాతవాహనుల రాజధాని ఏది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 1 అండి, ధాన్య కటకం. శాతవాహనుల రాజధాని ఏదండి? ధాన్య కటకం. శాతవాహనుల రాజధాని ఏది? ధాన్య కటకం. అలాగే ఇక్షుకుల రాజధాని ఏది? ఇక్షుకుల రాజధాని ఏది? శ్రీకాకుళమా, విజయపురియా, ధాన్య కటకమా, పాటలీపుత్రమా? ఇక్షకుల రాజధాని ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, విజయపూర్. ఇక్షకుల రాజధాని విజయపూర్ అండి. శాతవాహనుల రాజధాని ధాన్య కటకం. చూడండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. శాతవాహనుల రాజధాని ధాన్య కటకం, ఇక్షకుల రాజధాని విజయపూర్. 19. నాగార్జున కొండలో అతి పెద్ద ఆరామం స్తూపు నిర్మించిన వారు ఎవరు? నాగార్జున కొండలో అతి పెద్ద స్తూపం నిర్మించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మౌర్యుల, శాతవాహనుల, ఈక్షకుల అండ్ ఆర్యుల ఎవరు స్థాపించారు? నాగార్జున కొండలో అతి పెద్ద స్తూపం నిర్మించిన వారు ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈక్షకులు అండి. నాగార్జున కొండలో అతి పెద్ద స్తూపం నిర్మించేవారు ఈక్షకులు అండి. నెక్స్ట్ 20ది, చాణక్యుడు ఏ రాజు వద్ద మంత్రిగా పనిచేశారు? చాణక్యుడు ఏ రాజు వద్ద మంత్రిగా పనిచేశాడు అని అడుగుతున్నారు. చంద్రగుప్తుడి వద్ద, బింబసారుడు వద్ద, అశోకుడి వద్ద, లేదా పైవి ఎవరు కాదు. చాణక్యుడు ఏ రాజు వద్ద మంత్రిగా పనిచేశారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, చంద్రగుప్తుడి వద్ద. చాణక్యుడు చంద్రగుప్తుడి వద్ద మంత్రిగా పనిచేశారు. చాణక్యుడు చంద్రగుప్తుడి వద్ద మంత్రిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, మెగస్తనిస్ ఏ దేశానికి చెందిన వారు? మెగస్తనిస్ ఏ దేశానికి చెందిన వారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఇటలీ దేశానిక, గ్రీకు దేశానిక, చైనా దేశానిక, జపాన్ దేశానిక? ఏ దేశానికి? మెగస్తనిస్ ఏ దేశానికి చెందిన వారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, గ్రీకు దేశానికి. మెగస్తనిస్ ఏ దేశానికి చెందిన వారండి? గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు మెగస్తనిస్ అండి. 22 చూడండి, ఏ యుద్ధంలో విజయం పొంది అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలికాడు? ఏ యుద్ధంలో విజయం పొంది అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలికాడు అని అడుగుతున్నానండి. ఫస్ట్ చూడండి, కన్వ యుద్ధమా, మొదటి పానిపట్టు యుద్ధమా, కళింగ యుద్ధమా, పైవేవి కావచ్చు? ఏ యుద్ధానికి విజయం పొంది అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలికాడు అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కళింగ యుద్ధానికి. కళింగ యుద్ధంలో విజయం పొంది అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలికాడు. అంటే యుద్ధం చేయడం ఆప్ చేశారనమాట, యుద్ధం చేయడం మానేశారు అతను. కళింగ యుద్ధంలో విజయం పొంది అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలకడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి, 23ది, అశోకుడు చక్రవర్తి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు? అశోకుడు చక్రవర్తి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 6 సంవత్సరాలక, 7 సంవత్సరాలక, 8 సంవత్సరాలక, 9 సంవత్సరాలక అని అడుగుతున్నారండి. అశోకుడు చక్రవర్తి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 8 సంవత్సరాలకు. అశోకుడు చక్రవర్తి అయిన తర్వాత 8 సంవత్సరాలకు కళింగను జయించాడు. అశోకుడు చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు మనకి కళింగను జయించాడు. అలాగే మనకి కళింగ యుద్ధంలో విజయం పొంది అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలికాడు. అంటే ఏ యుద్ధంలో మనకి విజయం పొంది అశోకుడు స్వస్తి పలికాడు యుద్ధాల కంటే? కళింగ యుద్ధాలకి. నెక్స్ట్, కళింగ యుద్ధం తర్వాత నెక్స్ట్ 24 చూడండి, బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని నమ్మిన రాజు ఎవరు? బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడమే మేలని నమ్మిన రాజు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడా,
కనిష్కుడ, అశోకుడ, హర్షుడ ఎవరు ఈ ఈ నినాదాన్ని నమ్మారు. బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని ఏ రాజు నమ్మారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, అశోకుడు అండి. బలం ద్వారా గెలవడం కంటే బలం ద్వారా యుద్ధాన్ని గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని నమ్మిన రాజు ఎవరంటే అశోకుడు అండి. నెక్స్ట్ 25ది, క్రింది వారిలో శాతవాహనాలకు చెందిన రాజు ఎవరు? క్రింది వారిలో శాతవాహనాలకు చెందిన రాజు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి లేదా పైవారందరు. అసలు శాతవాహనులకు చెందిన రాజులు ఎవరు కింది వాటిలో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవారందరూ. వీళ్ళందరూ అంటే గౌతమిపుత్రి శాతకర్ణి, వశిష్ఠపుత్రి పులోమావి, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళు ముగ్గురు కూడా మనకి శాతవాహనులకు చెందిన రాజులు. శాతవాహనులకు చెందిన రాజులు ఎవరండి? గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళందరూ కూడా శాతవాహనకు చెందిన రాజులు. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇంకా బిట్స్ ఉన్నాయి 26 నుంచి రేపు మనం చెప్పుకుందామండి. కోటిలింగాలు ఏ జిల్లాలో కలదు? కోటిలింగాల ప్రాచీన భారతదేశంలో ఏ మహాజనపదానికి రాజధాని నగరంగా ఉండేది? శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? ఇవన్నీ కూడా మనకి రేపు 26 నుంచి మొత్తం రేపు మళ్ళీ మనం 51 బిట్ వరకు చెప్పుకుంటామండి. 26 నుంచి 51 బిట్ వరకు మనం చెప్పుకోవడం జరుగుతుందండి. కొంచెం లెంత్ ఎక్కువ వీడియో అవుతుంది, నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఈరోజు ఇక్కడితో వీడియో అనేది ఆఫ్ చేస్తున్నానండి. కొంచెం గొంతుకు నొప్పిగా ఉంది. అందువల్ల మనం ఈరోజు 25 బిట్ వరకే చెప్పుకోవడం జరిగింది. రేపు మనం 26 నుంచి 51 బిట్ వరకు మొత్తం ఈ లెసన్కి సంబంధించి 51 బిట్లు ఉన్నాయండి. ఇవి మనం 51 బిట్ వరకు రేపు చెప్పుకుందామండి. 26 నుంచి గొంతు కొంచెం నొప్పిగా ఉంది, అందువల్ల ఆఫ్ చేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు చెప్పడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అందువల్లే లైక్ చేయమంటున్నాను. అలాగే మనం మళ్ళీ రేపు మన వీడియో లెసన్ మొదటి సామ్రాజ్యాల గురించి చెప్పుకోవడం జరుగుతుందండి. వీడియో లైక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే అండి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.